కనుచూపు మేర కనపడుతున్న ఈ అందమైన ప్రదేశం ఇదివరకు నేను చూసినది కాదు. నాలో నేను చూసుకుంటున్న ఈ ప్రశాంతత, ఆనందం ఇదివరకు నాకు తెలిసినది కాదు. ఈ మార్పు అంతటికీ కారణం 5 రోజుల క్రితం నన్ను కలిసిన వ్యక్తి. ఎన్నో ఆలోచనలు, ఎన్నో బాధ్యత, ఒకే విధానమైన ఆలోచన ధోరణి, ఎక్కడా ఏమీ మార్పు లేదు. నా సమస్య ఏంటంటే ప్రతి విషయంలో కన్ఫ్యూజన్లో పడిపోతున్నాను. క్లారిటీ కోసం ట్రై చేస్తున్నాను, అర్థం కాక ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతిదీ సమస్యగా చూస్తున్నాను. ఇప్పుడు కూడా అంతే. నా ఊరు వెళ్ళడానికి చాలా ట్రైన్స్ ఉన్నాయి. వచ్చే ట్రైన్స్లో నిల్చోడానికే చోటు ఉండదు. తర్వాత ట్రైన్లో పడుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ టైంకి ఇంపార్టెన్స్ ఇవ్వాలో, నా కంఫర్ట్ని చూసుకోవాలో, ఇది సమస్యే. Mandatory guidelines to follow for cleanliness while traveling in trains. Please use dustbins available in railway stations and train to throw waste. Do not spit, urinate and poop in areas other than permitted in railway premises. Do not stick any poster or bills in coaches and railway premises. Do not damage any railway property. Any irregularity in stated guidelines will lead to a fine of ₹500. Keep your railway premises clean while traveling in trains. Please use dustbins available in railway stations and train to throw waste. Do not spit, urinate and poop in areas other than permitted. ఒకప్పుడు నాలో ఉండే దిగులంతా మళ్ళీ ఇప్పుడు చూస్తున్నట్టు. వీడి బాధ ఏమై ఉంటుందో. మనం నవ్వుతూ వీడు బాధపడుతుంటే ఎందుకో సింక్ కావట్లేదు. ఒకసారి పలకరిద్దాం, పనికొస్తుందంటే గైడెన్స్ కూడా ఇద్దాం. హాయ్, ఐఎమ్ హర్ష. ఐఎమ్ శరత్. మీరేమనుకోకపోతే ఒకటి అడగొచ్చా? చెప్పండి. ఎందుకండి అంత మూడీగా ఉన్నారు? ఏం చెప్పమంటావు హర్ష? జీవితం అంటే ఏంటో తెలియడం లేదు. నేను ఏదనుకుంటే అది జరగదు. డెస్టినేషన్ లేకుండా సాగుతుంది జీవితం అంతా. ఏం చెప్పమంటావు? జీవితం అంటేనే డెస్టినేషన్ లేని కదా బాస్. మరి ఆ జీవితాన్ని డెస్టినేషన్ పెట్టుకుంటే హ్యాపీగా ఎలా ఉంటాం? మరి ఎయిమ్స్ గోల్స్ ఏమంటారు? ఎయిమ్స్ గోల్స్ అయినా ఎయిమ్స్ గోల్స్ మన డెస్టినేషన్ కాదు బాస్. మనల్ని మనం మార్చుకుంటూ ఎదగడానికి ఉపయోగపడే సాధకాలు. ఇంతకీ మీ ప్రయాణం ఎక్కడి వరకు? ఏమో తెలీదు, కానీ దిగే ప్రదేశం మాత్రం కొత్తది, నాకు తెలియంది కూడా. అదేంటి? తెలియని ప్రదేశంలో ఎన్నో తెలుసుకునే విషయాలు ఉంటాయి. ఆ తెలుసుకునే విషయాల కోసం తెలియని ప్రదేశాన్ని ఎంచుకున్నాను. ఇంతకీ ప్రయాణాలు మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అసలు ఈ ప్రయాణాన్ని ఎందుకు ఎంచుకున్నారు? చూడు శరత్, మనం చూసేదాన్ని బట్టి పరిస్థితులు అర్థమవుతాయి, మనుషులు కనపడతాయి. మనం ఉండే విధానాన్ని బట్టి మనకంటూ విలువ ఉంటుంది. మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి మన ఆలోచనలు రూపుదిద్దుకుంటాయి. అందుకే జనాల ఆలోచనలను, మనస్తత్వాలను, పరిస్థితులను తెలుసుకుందామని ఈ ప్రయాణం. ఆ ప్లేస్ ఎక్కడ? ఈ ట్రైన్ చివరిగా ఎక్కడ అవుతుందో అక్కడి నుంచి మొదలవుతుంది నా ప్రయాణం. ఇది వరకు ప్రయాణం అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం చేరుకోవడం మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు నేను చేయబోయే ప్రయాణం నా ఆలోచనలో చేసిన తప్పులు ఏంటో తెలుసుకునేలా చేస్తుంది అనిపిస్తుంది. అందుకే నన్ను నేను మార్చుకోవడానికి, నాలో సరికొత్త మార్పును చూసుకోవడానికి నేను హర్షతో బయలుదేరిపోతున్నాను. ఈ మార్పుకు నేను పెట్టుకున్న పేరు నాలో మార్పు. ప్రతిసారి లాంటిది కాదు ఈసారి నా ఈ ప్రయాణం. జీవితం అంటే ప్రయాణం అని, ప్రయాణంలో జీవితం దొరుకుతుందని చాలా సింపుల్గా చెప్పినా
ఆ మాటల్లో ఎంతో అర్థం ఉంది. ఆ అర్థాన్ని నాకు అర్థమయ్యేలా చెప్పాడు. కానీ అది అర్థం చేసుకునే ట్రైన్ ఎక్కేలోపే అదృష్టమైనాడు. అయినా ఇప్పుడు బాధ లేదు. ఎందుకంటే అస్తమిస్తున్న సూర్యుని చూసి వెళ్ళిపోతున్నాడే అని బాధపడే రకం నేను. కానీ తను మాత్రం అలా కాదు. సూర్యుడు అస్తమిస్తేనే కదా చంద్రుడు ఉదయించేది, అతడు ఉదయిస్తేనే కదా చందమామ కథలు రూపుదిద్దుకునేటివి అని ఆలోచించే రకం తను. నా ఆలోచనలో చేయాల్సిన మార్పు తాను చూపాడు. ఆ మార్పుని నేను ఫాలో కావాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకు కూడా తెలియదు ఇది ఎంతవరకు, ఎక్కడి వరకు. ట్రైన్ ఆగిన చివరి ప్లేస్లో ఫస్ట్ కనిపించిన బస్ ఎక్కగా చివరిగా దింపిన ప్లేస్ కర్నూలు. అలా కర్నూలు నుండి రాచర్ల వైపు నా ప్రయాణం కొనసాగడం మొదలైంది. వెళ్తున్న దారిలో పరుగులు తీసిన నీటి ప్రవాహాన్ని చూశా. ఓ నిమిషం ఆ నీటిని పలకరిద్దామనిపించింది. అడుగు రాతిని కూడా చూపిస్తున్న స్వచ్ఛమైన నీరు, ఆ నీటి ప్రవాహానికి ఎదురెదుతుంటే జరిగే సంఘర్షణలో అక్కడ జనం పొందుతున్న ఆనందాన్ని చూశాక సమస్యల ప్రవాహంలో కొట్టుకుపోవడం కాదు, ఎదురీదడం నేర్చుకుంటే ప్రతిదీ ఆనందమే. మనం ఏదైనా విచిత్రమైన వాళ్ళం. ఎందుకంటే చేరువైంది చేదంటాం, దూరమైంది కోల్పోయామంటాం. అందరి ఆకాశం ఇష్టం, నడిచే నేలంటే కష్టం. అలా నల్లని రోడ్డు, ఆ రోడ్డు ఎంత దూరం ఉందో తెలియకుండా ప్రయాణిస్తున్న నాకు ఆ మార్గం ఒక మాటను చెప్పింది. జీవితం కూడా నాలాగే తెలియనిదిగా, నల్లనైన చీకటిగా కనబడుతుంది. కానీ ఆనందంగా పరుగులు తీ, ఖచ్చితంగా నిన్ను నీకు కావాల్సిన ఒక ప్రదేశానికి తీసుకెళ్తుంది. ఉరవకొండ నుంచి యాగంటి అయిన పుణ్యక్షేత్రం చేరా. రాతి కొండను మెట్లగా చక్కగా నడవడానికి మార్గం ఏర్పడి జగతికి మార్గదర్శి అనే శివుని దర్శన భాగం కలుగునట్టు ప్రదేశం అది. అలా నా ప్రయాణం చివరిగా దిగిన ప్లేస్లో మొదటిగా కనిపించిన వెహికల్ ఎక్కుతూ ఎన్నో ప్రదేశాలు చూస్తూ 900 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాను. నా ఈ ప్రయాణం నాకు కొత్తదైన నిజమైన నడవడికను నేర్పింది. రేపటి గురించి ఆలోచిస్తూ ఈరోజు బాధపడటం తప్పు అని తెలిపింది. రేపు సమస్య ఉందని తెలిస్తే ఈరోజే దారిని అన్వేషించు, ఏదో ఒక దారి దొరుకుతుంది. కానీ సమస్యను సమస్యగా చూస్తూ అతిపెద్ద సమస్యగా మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. నిన్న ఉన్న కష్టం రేపు ఉండదు, ఈరోజు ఉందనుకుంటున్న బాధ రేపు ఉండదు. ఈ రెండు విషయాల పరమార్థం తెలుసుకునేలా చేసింది ఈ ప్రయాణం. అదే నాలో మార్పు. ఒకటి మాత్రం నిజం, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, అక్కడ ఏదో ఒకటి నేర్చుకుంటావు. నువ్వు ఏమైనా విను, ఏదో ఒకటి తెలుసుకుంటావు. ఏ మనిషి ఎప్పుడు తన జీవితంలో ఒకేలా గడపాలని కోరుకోడు. మార్పును కోరుకుంటూ ప్రతి నిమిషం ప్రయత్నిస్తూనే ఉంటాడు. ప్రతి మార్పుకి ఒక కారణం ఉంటుంది. అలా ఏదో ఒక కారణంతో మొదలయ్యే మార్పుతోనే ఎన్నో విషయాలు ఆవిష్కరించబడతాయి. అందుకే ఆ మార్పును కోరుకుంటూ మీకు ఈ